అత్యాశతో మిగిలేది నిరాశ. అత్యాశ అనర్థాలకు దారితీస్తుందని అందరికీ తెలుసు, కానీ ఏ ఒక్కరూ అత్యాశ లేకుండా జీవించలేరు. మనిషికి ఆశ ఉండాలే తప్ప అత్యాశ ఉండకూడదు. ఒకవేళ అత్యాశకు లోనైతే మనిషి విచక్షణారహితంగా ప్రవర్తిస్తాడు. ఆశించింది దొరికితే మరికొంత కావాలని కోరుకుంటాడు. ఇది కూడా దొరికితే మరొకటి కావాలని తాపత్రయపడతాడు. అంతే తప్ప ఇక్కడితో ఆగుదామని అనుకోడు. ఆశ ప్రమిదలో వత్తి లాంటిది. ప్రమిదలో పట్టేంత నూనె పోస్తే అది వెలుగునిస్తుంది, మునిగేంతగా పోస్తే చీకటినే మిగుల్చుతుంది. దొరికిన దానితో సంతృప్తి చెందినవాడు దొరికినంతో సంతృప్తి చెందని వాడు సంతోషాన్ని కోల్పోతాడు. అవగాహన, ప్రణాళిక, పట్టుదల, కృషి ఉంటే అసలు వాటంతట అవే నెరవేరుతాయని మరిచి అదృష్టాన్ని నమ్ముకుంటాడు. తనకు అదృష్టం లేదని బాధపడతాడు. సుఖ సంతోషాలకు దూరం అవుతాడు. నిరాశ చెందుతాడు. నిరాశ అతన్ని నిర్వీర్యుడిగా చేసేస్తుందట.